నమస్తే న్యూస్ 8 కి స్వాగతం। గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు। అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించి అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని తన్మయి దారుణ హత్య జరిగిందని అన్నారు। చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు। బాధిత కుటుంబానికి పరిహారంగా భూమి ఇంటి స్థలం ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం కిందట వచ్చింది। ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతని కూడా కాపాడలేక దాంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం కూడా చెందింది। కేవలం తెలుగుదేశం పార్టీ వారిది మాత్రమే వారు చెప్పిందే వేదంగా కూడా ఈరోజు రెవెన్యూ కావచ్చు పోలీస్ శాఖ కూడా వారి యొక్క చెప్పిన దాన్నే శాసనంగా తీసుకొని పనిచేసేకి మొదలుపెట్టారు। వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదని దానికి పెద్దగా కూడా జరుగుతూ ఉంది। ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 188 యొక్క అఘాయిత్యాలు జరిగితే అత్యాచారాలు జరిగితే దాదాపుగా 15 మంది కూడా ఈరోజు హత్య కూడా గావిపడారు। ఏది కానీ వారిపైన సరైన యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది। వాటిలో భాగంగానే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక దళిత కావచ్చు అలాగే ఒక ఎస్టీ అమ్మాయి గిరిజన అమ్మాయికి కూడా ఈరోజు కూడా హత్య గావించబడుతుంది। ఒక దగ్గర కూడా దళిత అమ్మాయిని కూడా అమానుషంగా కూడా ఈరోజు కూడా అంతా కూడా కామందులు కొంతమంది కూడా చేసినా కూడా ఈరోజు ఎక్కడ కానీ చర్య తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం కూడా వహించారు। ఈరోజు ఇక్కడ ఎస్టీ అమ్మాయి తన్మయి అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి కూడా మిస్ అయితే వెంటనే కూడా 4వ తేదీ ఉదయమే కూడా కంప్లైంట్ చేస్తే ఆమె యొక్క ఆచూకుని తెలుసు దాంట్లో ఘోరంగా కూడా నిర్లక్ష్యం వహించినారు పోలీసు వారు। అందుకోసమే ఆమె 7వ తేదీ శవమై ఇక్కడ అది కూడా కనపడింది। దాదాపుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 రోజులు కూడా ఈ అనంతపురం పట్టణంలోనే ఒక లాడ్జ్లో అనేది కూడా ఆమెను పెట్టి ఉన్నా కూడా ఎవరు కానీ కనుక్కోలేకపోయారు। తల్లిదండ్రులు వారికి ఉండే అనుమానితులపైన కూడా పేర్లు చెప్పినా కూడా వారిని దర్యాప్తు చేసే దాంట్లో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి తీసుకొని వచ్చినా కూడా వారిని వెంటనే కూడా విడిచిపెట్టిన దానివల్ల ఆలస్యం చేసిన దానివల్ల ఈ హత్య గావించబడింది। ఇది పూర్తిగా కూడా సర్కారీ హత్య తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు। ఈరోజు పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు। దానికి మేమందరూ కూడా పోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పేసి అలాగే ఈరోజు రామగిరి మండలంలో కూడా ఒక దళిత అమ్మాయిని అంటే 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని దాదాపుగా కూడా ఒక 15 మంది కూడా ఎందుకంటే ఆ గ్రామం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఎవరు కానీ లేదు స్టాంపింగ్ విలేజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ గత 30 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వారు కూడా లేరు, ఎవరికి కానీ నోరు తెరవడానికి లేని పరిస్థితి। దాంట్లో కూడా ఒక దళిత అమ్మాయిని కూడా ఈరోజు కూడా చేసుకొని రావడం జరిగింది। ఈరోజు పోలీస్ సెక్షన్లో ఉంది, కనీసం రాజకీయ పార్టీ వారికి కానీ మాజీ మంత్రులకు కానీ లేకపోతే ఒక ప్రజా సంఘాలకు కానీ అమ్మాయితో మాట్లాడదామన్నా కూడా ఈరోజు వాళ్ళని కలవనీయకోకుండా చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా। ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఈరోజు ఉండే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అనే యాప్ను కూడా తీసుకొని వచ్చేసి ఎంతోమంది మహిళలకు కూడా రక్షణ కల్పించాడు। దాదాపుగా కూడా 1.5 కోటి మంది కూడా ఆ దిశ అనే యాప్ను కూడా చేసుకుని కూడా ఉపయోగించుకున్నారు। ఈరోజు అంతేకాదు 2250 మంది కూడా చాలామంది కూడా వాళ్ళ ప్రాణాన్ని మానాన్ని కూడా కాపాడుకునేది కూడా ఉంది కూడా ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు। హోమ్ మినిస్టరు ఏమాత్రం లేదు, ఒక హోమ్ మినిస్టరే అనిత గారే చేతులు ఎత్తేసి ఈరోజు కూడా నా దగ్గర లాఠీ లేదు, తుపాకీ లేదు, నేను ఏమి చేయగలనని చెప్పేసి కేవలం ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని అడిగితే మా పైన సెటర్లు వేసేదానికో లేకపోతే తెలుగుదేశం పార్టీని పొగుడుకోవడానికో మమ్మల్ని విమర్శించడానికే ఆమె మంత్రి పదవి వచ్చినట్లుగా ఈరోజు కూడా ఉంది, కానీ ఎక్కడ కానీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి। అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇది కేవలం రిప్రజెంటేషనే కాదు, లేకపోతే ఈ పోలీసు వారో లేకపోతే ప్రభుత్వం వారో ఇక్కడ జరిగిన అఘాతానికి ఇది కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇది మాత్రం ఆగదు। ఈ పోరాటం కూడా వెంటనే ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి వారికి ఆ కుటుంబానికి తగు న్యాయం ఆర్థికంగా కానీ లేకపోతే ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆ ఇంటిలో ఎవరికైతే అర్హత ఉంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్టు అలాగే ఒక అర్బన్లో కూడా 5 సెంట్ల స్థలం కూడా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేశారు, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాము, పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం।
యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు గిరిజనులకి దళితులకు న్యాయం చేస్తున్నాడు. కానీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులకి గిరిజనులకి పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నాం. తన్మయ్య అనే మహిళ, ఒక ఇంటర్మీడియట్ చిన్న పాప, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళని వంచి ఏ రకంగా ఈరోజు కూడా ఈ పెద్ద కులాల వారు తీసుకువెళ్ళే పాపని 5 రోజులు కిడ్నాప్ చేస్తే పోలీసు వారికి విన్నవించారు. వాళ్ళు 3వ తేదీ జరిగితే 3వ తేదీ నైటే విన్నవించారు. సార్ ఇట్లా మా పాపకు అన్యాయం జరిగింది, దీనిపైన చర్య తీసుకోండి అంటే వారు ఎవరైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి కూడా ఫలానా వ్యక్తి అని చెప్పినా కూడా ఆయన తీసుకొచ్చి తూతూ మంత్రంగా ప్రశ్నించి ఆయన మళ్ళీ వదిలేయడం జరిగింది. ఆ రోజు నైట్ ఆ పాప లాడ్జ్లో ఉంది. ఆ రోజు అతన్ని గట్టిగా ప్రశ్నించింటే ఆ పాప బతికేది. అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి ఏమి చేత కాదని, గిరిజనులు కదా ఏమి చేత కాదు వాళ్ళకి, వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అని చెప్పనేసి ఆ రోజు వాళ్ళే స్టేషన్లోనే ఆ పాప ఒక తండ్రి వాళ్ళ మామ కూడా, సార్ వీళ్ళకి సంబంధం ఉంది వాడిని అడుగుతూ ఉంటే వీళ్ళు ఏమని, రే నీకు తెలుసు చెప్పురా అంటే, నువ్వు కాదు మీరు కాదు అడిగేది, మేము అడిగేది అని చెప్పి పోలీసు వాళ్ళని బయటకు పంపించి వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదని వదలడం వల్ల ఆ రోజు నైట్ అప్లోడ్ తీసుకెళ్ళి ఊకే చెప్పలేంట ఆ పాపని ఆ పాప క్యారెక్టర్ బాగాలేదని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తారంట వాళ్ళ ఆ పిల్లోడికి. అన్ని తర్వాత ఆ పాడు కోపంతో ఆ పాప పైన నీ క్యారెక్టర్ ఇట్లాంటిదే అని చెప్పనేసి ఆ పాపని చంపిన కార్యక్రమం ఏదో జరిగింది. పోలీసులు ఆ రోజు పెద్దగా సీరియస్గా పట్టించుకుంటే ఆ రోజు జరిగే పరిస్థితి కాదు. కానీ పట్టించుకున్న తర్వాత పోలీసులు ఒకటే చెప్తున్నారు, మేము సస్పెండ్ చేసాం సీఐ అని చెప్పేసి. సీఐ సస్పెండ్ కాదు, మేము ఒకటి అడుగుతున్నాం. ఇక్కడ ఏదో కొత్తిమీర దూరంలోనే వాళ్ళ ఇల్లు టీవీ టవర్ దగ్గర. కలెక్టర్ గారు ఎక్కడున్నారు? కొత్తిమీర దగ్గర అనంతపురం టౌన్లోనే ఏదో ఉండేది. కలెక్టర్ గారికి ఇన్ని రోజులు కనపడలేదా? వాళ్ళు ఎవరనేది గిరిజనులు కాబట్టి అదే పోలే. ఆ కలెక్టర్ గారు వాళ్ళ ఇంటికాడికి పోయి పరామర్శించిన పరిస్థితి కనపడలే. అదే పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికాడికి పోరా? ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కూతురు, లేకపోతే పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైతే పోరా? దరిద్రులు అంటే అంత చూపా, అంత చిన్న చూపా. ఒకటే చెప్తున్నాం, మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మేము పోరాటాలకి ఎక్కడా కూడా మేము తగ్గే ప్రసక్తి లేదు. మీకు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే గతంలో ఏ విధంగా అయితే దళితులు గిరిజన మహిళ చనిపోతే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 5 సెంట్ల భూమి, అదేవిధంగా వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కూడా ప్రకటించి వాళ్ళకి ఉద్యోగం కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రశ్నిస్తా అని చెప్పినాడు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అడిగిపోయినావు. ఆ రోజు 30,000 మహిళల్ని వాలంటీర్స్ కిడ్నాప్ తీసుకుపోయి ఎక్కడో వేరే రాష్ట్రం తీసుకుపోయి అన్నావే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన మహిళలకే న్యాయం జరగకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రశ్నించే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎవరైతే తన్మయ్య ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెంటనే వాళ్ళకి ఏదైతే ఎక్స్రేషియా కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఆర్ఓ గారికి. కలెక్టర్ గారు ఇంత ఇష్యూ జరిగితే, ఇంత పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు ఇటుకు వస్తున్నామని తెలిస్తే ఇక్కడ నిలబడుకోకుండా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ లేకుండా పోతారు. చెప్పాం కలెక్టర్ గారికి, సార్ మేము వస్తున్నామని చెప్పనేసి. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా పోతారంటే వాళ్ళకి గిరిజన దళితులు అంటే ఆ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది. ఇది ఒకటేసారి చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఇలాగే ఉన్నాయంటే మాత్రం ప్రభుత్వాన్ని నెల కాదు కదా 2 నెలలు కాదు మీరు అనుకోవచ్చు, 4 ఏళ్ళుగా మాకు టైం ఉందని, 2-3 నెలలకి దింపే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు దళిత గిరిజనుల పైన పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ అనంతపూర్లో 2 దారుణంగా జరిగాయి. సో ఇప్పుడు మన తన్మయ్యకి జరిగి 7 రోజులు అవుతున్నా కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఒక్కరు కూడా, మహిళా హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించడం లేదు. సో వాళ్ళకి ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా పోయి ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు కూడా మా దళిత జాతికి, మా గిరిజన జాతులకు ఇంతవరకు ఈ ప్రభుత్వము పట్టుకోకున్నట్లు ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మా గిరిజనులు ఏమనేది చూపిస్తాము. సో మా మహిళలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు, జరిగేంత వరకు ఈ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 1 సంవత్సరం కావస్తుంది. వారిచ్చిన హామీల్లో కానీ, సంక్షేమ అభివృద్ధిలో కానీ మహిళలకి ముందు తీసుకొని వెళ్ళే దిశలో ముందు లేదు. కానీ మహిళలకు, బాలికలకు హత్యలు, అఘాయిత్య దిశల్లో ఈరోజు ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తన్మయ్య అనే ఒక విద్యార్థికి ఎంత ఘోరమైన ఎస్టీ గిరిజన మహిళ, ఆ బిడ్డకి ఎంత ఘోరంగా ఈరోజు
ఆ బిడ్డకి అఘాయిత్యం చేసి చంపడం జరిగింది. కేవలం పోలీసుల యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ బిడ్డ ప్రాణం కోల్పోయిందని గట్టిగా చెప్పవచ్చు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈరోజు చెప్పవచ్చు. కాబట్టి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, ఎస్టీ ఎస్సీలని కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే కాదండి, ఎస్టీ ఎస్సీలని వాళ్ళని బలోపేతం చేసి ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలి, ఆర్థికంగా వాళ్ళని సామాజికంగా ఎలాగ తీసుకొని వెళ్ళాలి అని ఒకసారి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్ళిన దిశ యాప్ని తెచ్చి, పోలీస్ స్టేషన్ తెచ్చి, ప్రత్యేకమైన వాహనాలు తెచ్చి ఎప్పటికప్పుడు మహిళల్ని సంరక్షిస్తూ సంక్షేమ పథకాల్లో బాటల్లో అభివృద్ధి పరుస్తూ ఉంటే ఈరోజు ఎంతకంతకి దిగజారిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అనితమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక దళిత మహిళ అయినప్పటికి కూడా స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం వహిస్తుందంటే ఆమె అంటారు, మా చేతిలో గన్ లేదు, తుపాకీ లేదు, లాఠీ లేదు. లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే కదండి ఉండేది, మహిళలకి రక్షణ లేని పదవి ఎందుకు అని వినూత్నంగా ప్రశ్నిస్తున్నాం. దయించి మీకు చేత కాకపోతే పదవి విరాణం చేసి మీరు పక్కకు తప్పుకోవాలని కోరుకుంటాను. ఎట్లయినా కానీ ఈ మహిళకి, తన్మయ్య అనే విద్యార్థికి, వారి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలిగించి